టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కేసీఆర్తోనే సాధ్యమన్నారు నామా. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఖమ్మం జిల్లా నేతల్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు నామా. నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నిన్ననే టీడీపీకి రాజీనామా చేశాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. నా కోరిక ఒకటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, తాగునీరు సాగునీరు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కావాలని ఆ రోజు అయితే కలగన్నాను. ఆ విధంగా గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చూసిన తర్వాత వారితో పాటు ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాబోయే టైంలో నాయకుడికి అండగా, వారి ఆదేశాలకు అనుకూలంగా వారు ఏది చెప్పినా కూడా ఆ విధంగా నాకు చేతనైనంత ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి, మరి ముఖ్యంగా ఖమ్మం ప్రజల గురించి అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ పార్టీని అన్ని విధాలా ఇంకా బలోపేతం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతో కలిసి మెలిసి అన్నదమ్ముల లెక్క ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలు కూడా నా వంతు